వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్గ మధ్యంలో జగన్ వెంట కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకునున్నారు. తొలుత అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న అంబటి నివాసాన్ని జగన్ పరిశీలించనున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ క్యాడర్ గుంటూరుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు దగ్గర పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. అలాగే సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జగన్ పర్యటన సందర్భంగా ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సింధు, మరొక గంటలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ అదేవిధంగా కూడా పార్టీ అభిమానులు కానీ ఇప్పటికే అంబటి రాంబాబు నివాసానికి వచ్చారు. ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం, అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అంబటి రాంబాబుకి కుటుంబానికి నేనున్నాను అని చెప్పేందుకు మాత్రం ఆయన రావటం అనేది జరిగింది. నేనైతే మాత్రం అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ అంబటి రాంబాబు నివాసంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నాయకులు అదేవిధంగా కూడా కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ అయితే అమల్లో ఉంది. అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే సభలు సమావేశాలు జరగకూడదని ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ పెద్ద కి సంబంధించిన నాయకులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు నివాసం వద్ద పెద్ద ఎత్తున బార్కెట్స్ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేటువంటి నేపథ్యం. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మనతో ఇదే విషయం మీద మాట్లాడటానికి వైసీపీ అభిమాని ఉన్నారు. చెప్పమ్మా, ఏంటి పరిస్థితి? వచ్చావు, ఎందుకు వచ్చావు? జగనన్న కోసం వచ్చామండి కార్యకర్తలందరమే. ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శకు వచ్చారు. చాలా అన్యాయం అసలుకి. ఏదైనా కానీ ఈ సమాజంలో ఒక ఇంటిపై ఆడవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయడం చాలా ఖండించాలి. అసలు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖండించాలి. ఎందుకంటే జరుగుండొచ్చు రాజకీయంగా చట్టపరాలు ఉన్నాయి, న్యాయంగా పోరాటం చేయొచ్చు, ఎన్నేం చేయొచ్చు. అంతేగాని ఒక ఇంటిపై ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా అయితే ఏం చేస్తారు ఆడవాళ్ళకి? మరో అమ్మాయి ఉన్నారు, చెప్పండి. ఈ జగన్ రాబోతూ ఉన్నారు, ఇటువంటి సందర్భంలో మీ ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటేనే అసలు ఆయన పిలుపు కోసం, ఆయన చూడడం కోసం తండోపు తండాలుగా జనం వస్తారు. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. అసలు మరి ముఖ్యంగా చెప్పాలనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత చేశారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ టీడీపీ దండుపాలెం పార్టీ ఏ విధంగా అయితే అరాచకాలు చేస్తూ ఉందో, మరి ఆ నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటేనే ఒంటికాల మీద వచ్చేస్తూ విరుచుకు పడుతూ చాలా దారుణమైన అడ్డమైన కేసులు పెట్టడమే కాకుండా ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ కుటుంబ మహిళలు అయితే భయభ్రాంతులకు గురవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యే రీతిన ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ఇంత అక్రమాలు చేస్తూ ఉన్నారని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ప్రతి వాళ్ళలో కూడా ఆవేదన అనేది వ్యక్తం అవుతూ ఉంది. కార్యకర్తల్లో ఏదైతే అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాని మాత్రం వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళు చాలా జోష్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అంబటి రాంబాబు మీద దాడి జరగటం, ఆ తర్వాత అంబటి రాంబాబుని రిమాండ్ విధించడం, ఆయన రాజమండ్రికి తరలించిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మాత్రం వైసీపీ శ్రేణులు అయితే కొంత డీలా పడినటువంటి పరిస్థితిలో మీకు నేనున్నాను అంటూ అంబటి రాంబాబు అయితే పరామర్శకు వస్తున్నటువంటి సందర్భం. అంటే ప్రతి విషయంలో ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం తప్పకుండా తాను వస్తాను అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించడానికే ఈ రోజు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూడొచ్చు, ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా కూడా ఇక జగన్మోహన్ రెడ్డితో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా కాన్వాయ్ వస్తున్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. అక్కడ విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం వందల కొద్ది వాహనాల్లో ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ తరలి వస్తున్నారు. ఇప్పటికే దగ్గర ఒక 3 అవర్స్ నుంచి కూడా ఆయన ఏదైతే ఆయన నివాసం ఏదైతే ఉందో నివాసం నుంచి తాడేపల్లి నుంచి కూడా బయలుదేరినా కూడా ఇంకా ఇక్కడికి చేరుకోవడానికి మరొక గంట పట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడికక్కడ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆయనకి అభివాదనాలు తెలుపుతూ
ఉన్నారు. అదేవిధంగా కూడా ఆయన కూడా వాళ్ళందరికీ మాత్రం ధన్యవాదాలు తెలుపుతూ బయటకు వచ్చి వాళ్ళు విష్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన రావడానికి మరొక గంట పట్టు నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.